అవునులా నాకైతే గింత కూడా సమాజ్ అవుతలేదు. మరి గింత ఘోరమా జనాలు, గింత అధ్వానంగా తయారవుతారు. వాయమ్మనే ఎట్లున్నారంటే పాపము నోరు లేని పచ్చికి నీళ్ళు ఇచ్చినా గింత ఘోరం చేస్తారని గిన్ని రోజుల వరకు నాకెరకలేదు. ఆయనతో నోరున్నాడు ఏమైనా సహాయం అడిగితే ఆయనతో మనం కొడతారో మరి ఏమైనా ఎత్తరో ఎట్లనో ఏందో ఏమప్ప. గాడ నోరు లేని జంతుకి గిన్నె నీళ్ళు ఇచ్చినందుకు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిరట. నా ముచ్చటేందో చూద్దాం పారి. ఎండలు మండిపోతున్నాయి. బాణుడి ప్రతాపానికి మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. చాలామంది ప్రకృతి ప్రేమికులు నోరు లేని జీవులకు నీళ్ళివ్వాలని చూస్తూ ఉంటారు. మరికొందరు వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ చీతాలకు నీళ్లు ఇచ్చామని ఓ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని కూను నేషనల్ పార్కులో అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్ చీతాలకు నీరందించాడు. ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల అనే చీత దాని 4 పిల్లలను గమనించిన అతడు ఓ క్యాన్లో నీరు తీసుకొచ్చాడు. ఓ పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటూ పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు స్పందిస్తూ ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని, మనుషులు వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్లు చేశారు. నెటిజన్లు పొగుడుతుంటే ఆ డ్రైవర్ పైన ఉన్నతాధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. చీతాలకు నీరు అందించాలని గ్రామస్తులు కూడా అనుకుంటారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కాదని తెలుసుకుంటున్నారు. అందుకే వన్యప్రాణులతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నామని, కానీ ఏమాత్రం పద్ధతి కాదంటూ అటవీ శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవలే చీతా జ్వాల దాని పిల్లలు ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు చీతాలపైన రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో ఆ మూగజీవాలు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలోనే వాటిని నీటిని అందిస్తున్న వీడియో బయటకొచ్చింది.